మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. నవంబర్ నెల 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా? తుఫానుకు ముందుండే ప్రశాంతత కంటే ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దం కంటే గంభీరమైనది మరొకటి ఉందా? నిశ్చలతలో ఉన్న శక్తి కంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉందా? తన శక్తి నుండి తానే తప్పించుకొని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందిన హృదయంలో ఊహలకు మించిన దేవుని శాంతి ఉంటుంది. శక్తికి మూలమైన ప్రసన్నత, నిశ్చయత ఉంటాయి. ఏదీ కదిలించలేని శాంతి ఉంటుంది. ఒక దివ్యమైన విశ్రాంతి ఉంటుంది. ప్రపంచం అలాంటి విశ్రాంతిని ఇవ్వలేదు, తీసుకోనూ లేదు. ఆత్మలోతుల్లో ఎక్కడో ఒక చిన్న గది ఉంది. అందులో దేవుడుంటాడు. మనం చెవుల్లో గింగురుమనే శబ్దాలన్నిటినీ వదిలించుకొని దానిలోకి ప్రవేశించగలిగితే ఆ మెల్లని స్వరాన్ని వినగలం. అతి వేగంగా తిరిగే చక్రంలో ఇరుసు దగ్గర ఒక అతి సూక్ష్మమైన బిందువు ఉంది. అక్కడ చలనమేమీ ఉండదు. అలాగే మన హడావుడి జీవితంలో మనం దేవునితో ఉండగలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది. అక్కడంతా ప్రశాంతత, నిశ్శబ్దం. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒకటే మార్గం ఉంది: మౌనంగా ఉండి తెలుసుకోవాలి. దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతయు ఆయన ఎదుట మౌనంగా ఉండును గాక. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, చాలాసార్లు మేము నక్షత్రాలు లేని చీకటి రాత్రుల్లో నడిచాము. చుక్కల వెలుగు, సూర్యకాంతి, వెన్నెల మాకు సరిపడేది కాదు. చిమ్మ చీకటి మరిక ఎన్నడూ తొలగిపోదేమోనన్నంత చిక్కగా మా మీద పరుచుకుంది. ఆ చీకటిలో పగిలిన మా హృదయాలను బాగుచేసే స్వరమేదీ వినిపించేది కాదు. కనీసం ఉరుముల ధ్వని వినిపించినా సంతోషించేవాళ్లమే. ఆ నిశ్శబ్దం మమ్మల్ని నరకయాతన పెట్టింది. కానీ మధుర ధ్వని గల వీణల స్వరం కంటే మెల్లగా వినిపించే నీ తీయని స్వరమే మా గాయపడిన ఆత్మలకు హాయి గొల్పింది. మాతో మాట్లాడినది నీ మెల్లని స్వరమే. మేము శ్రద్ధతో ఆలకిస్తే వినబడింది. మేము కన్నులెత్తి చూస్తే ప్రేమ కాంతిలో మెరుస్తున్న నీ వదనం కనిపించింది. నీ స్వరాన్ని విని నీ ముఖాన్ని చూసినప్పుడు ఎండిన చెట్టుకు వర్షపు దారలో జీవాన్నిచ్చినట్టుగా మా ఆత్మలు సేదదీరాయి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో ఊరకుండి నీ స్వరం వినాలని చెప్పి తెలియజేస్తూ వచ్చావు ప్రభువా. అవును తండ్రి, నీ సన్నిధిలో విశ్రాంతిగా, మౌనంగా, నిశ్శబ్దంగా ఉంటుంటుందారా ప్రభువా. నువ్వు మాతో మాట్లాడతావని, నీ యొక్క స్వరం మాకు వినిపిస్తావని ప్రభువా ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం తండ్రి. దేవా, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో మేము ఈ యొక్క హడావుడి జీవితంలో ఉంటుండగా ప్రభువా, నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని మేము ఇస్తూ ప్రభువా, నీవు ఇచ్చే గొప్ప ప్రశాంతతను మేము పొందుకునే కృపా ధన్యత దయచేయండి అయ్యా. ఎడారిలో సెలయేలు ఉంచిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధిలో గడపలేని స్థితిలో ఉన్నారో ప్రభువా, కనికరంగల తండ్రి, వారు ప్రతిరోజు నీ సన్నిధిలో కొంత సమయాన్ని నిశ్శబ్దంగా గడిపే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభువా, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, అలాగున ప్రభువా, ఈ యొక్క వర్తమానాల ద్వారా బలపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ, వారిని దీవించి అయా వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన అవసరత అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆర్థిక అవసరతలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభా. కనికరం గల తండ్రి, నీ యొక్క ఐశ్వర్యం చొప్పున ప్రభా వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున మానసిక రుగ్మతతో అనేకులు బాధపడుతున్నారు ప్రభా. కనికరం గల తండ్రి, వారికి ఉన్న రుగ్మత నుంచి నువ్వే యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా ప్రభా, నీ శాంతి, నీ సమాధానము, నెమ్మది వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలాగే కుటుంబంలో ప్రభా భార్యాభర్తల మధ్య ఎవరైతే అసమాధానంతో ఉన్నారో ప్రభా, యేసుక్రీస్తు నామములో సమాధానం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తుండగా ప్రభా, అయా వారు నీ నామమును బట్టి, నీ
వైపు చూస్తూ ప్రభా వారి సమాధానం కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగూ తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉన్న ప్రతివిధన అసమాధానాన్ని తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవనస్తులు ప్రభా వారి భవిష్యత్తు కోసం ప్రభా ఎంతో కష్టపడుతున్నారు ప్రభా. అయా వారు ఏ పరీక్షలు రాస్తున్నారో ప్రభా, అయా ఆ పరీక్షలకు వారిని సంపూర్ణంగా సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల్ని నీ క్రమంలో, నీ బోధలో, నీ శిక్షలో పెంచే కృపా ధన్యత వారికి దయచేయమని, ఒకానొక దినాన్ని నువ్వు తిరిగి వస్తావని శుభప్రదమైన నిరీక్షణ ఎప్పుడూ మేమందరం కలిగి ఉండే కృపా ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.